దక్షిణ నియోజకవర్గం అభివృద్ధికి కానీ మీరు రావాలి అనుకుంటే మనస్ఫూర్తిగా రండి. అంతేగాని టికెట్ ఆశించి వస్తే మటుకు మరి మా వాళ్ళు మన జన సైనికులు ఏం ఆశించి వచ్చారు నా దగ్గరికి? ఈరోజు అందరూ ఏం ఆశించాలా? ఒక మార్పు కోసం వచ్చారు. ఒక సరికొత్త రాజకీయ తరం రావాలని వచ్చారు. ఎంత అద్భుతం అంటే ఒక్కొక్క ఆడపడుచుని కానీ ఒక జన సైనికుడిని, నా అన్నదమ్ముల్ని, నా చెల్లెల్ని చూస్తుంటే, నా అక్కల్ని చూస్తుంటే ఏమీ ఆశించకుండా ఒక కొత్త తరం రావాలి అని చెప్పి అండగా నిలబడి ఈ రోజున ఎవరు బిర్యానీ ప్యాకెట్ ఇస్తే సారాయి ప్యాకెట్ ఇస్తే పార్టీ కాదు ఇది. ఒక నవతరం మార్పు కోరుకుంటుంది. ఈ తరం ఎలా అయిపోయిందంటే మొన్న ఈ మధ్యన తెనాల్లో నేను మొన్న మధ్యన క్యాంపెయిన్ కొంతమందికి కలిస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, మన జన సైనికులు, మన యువత ప్రభావం ఎలా ఉంది అంటే కరుడు కట్టుకుపోయిన మేము వైసీపీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి చేస్తామని చెప్పి పెద్దలు. మాట్లాడుతూ ఒక నిమిషం మీరు మాట్లాడడం మాట్లాడుతానమ్మా ప్లీజ్. అమ్మా సభ అందరి కోసం మాట్లాడుతూ మీరు ఆగండి, దయచేసి ఆగండి. మీరు పక్కన ప్లీజ్. ఒక్కొక్కళ్ళ ఏడుపులు పక్కకి రండమ్మా ప్లీజ్, దండం పెడతాను మీకు. మాట్లాడినివ్వండి, ఇబ్బంది పెడతారండి. ఇంతమంది వెయిట్ చేస్తా ఉంటే మీరు ఎవరి కష్టాలు లేవు ఇక్కడ, ఎవరి కష్టాలు లేవు. కష్టాలు ఒక్కరికేరా? అందరికీ లేవా కష్టాలు? మనందరికీ లేవా కష్టాలు? కష్టాల కోసం పోటీ చేయడానికి, పోరాటం చేయడానికే కదా మనం వచ్చింది ఇక్కడికి. నేను రాజకీయాల్లోకి వాళ్ళకి దండాలు పెట్టించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు. మన సమస్యల మీద పోరాటం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. అర్థం చేసుకోండి దయచేసి. నేను ఒక్కడిని, కోటి మంది కష్టాలు నేను ఒక్కడిని తీయలేను. కోటి మంది, 10 లక్షల మంది ప్రజాప్రతినిధులు కావాలి, బలమైన ప్రతినిధి కావాలి, పార్లమెంటుకి బలమైన ప్రతినిధి కావాలి. మన వైజాగ్ పార్లమెంటుకి ఎలాంటి బలమైన ప్రతినిధి కావాలంటే ఒక జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి బలమైన ప్రాతినిధ్యం, పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహించగలిగే బలమైన వ్యక్తి కావాలి. ఈ ఆడపడుచు ఇందాక వచ్చి ఏడుస్తా ఉంటే ఒక పవన్ కళ్యాణ్ ఒకటి సరిపోతాను దేశానికి. బలమైన జేడీ గారు కావాలి, గిరిధరులు కావాలి, ఆడపడుచులు కావాలి. ఇంతమంది నాయకులు ఒక దేశానికి, ఒక నది చాలదు, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపదు. చాలా మంది నాయకులు కావాలి. ఒక నియోజకవర్గానికి కూడా చాలా మంది నాయకులు కావాలి. అన్ని స్థాయిల్లోనూ. జనసేన పార్టీ ఈ రోజున నిజంగా మనం లేకపోయింది కానీ ఉండుంటే కొత్త తరం నాయకులు బయటకు వచ్చేవారు కాదు. కొత్త తరం నాయకులు రావాలి. ఎంతసేపు మన ఓట్లని, మన భవిష్యత్తుని 2000 రూపాయలతోటి మనల్ని నీచంగా కొని పారేస్తే విలువ 2000 రూపాయల. మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఎందుకు మాట్లాడాలంటే ఇందాక ఈ మార్పు కోరుకుంటుంది యువత, ఆడపడుచులు, జీవితాన్ని చూసిన పెద్దవాళ్ళు. మొన్న మధ్యలో ఇందాక చెప్పినప్పుడు తెనాల్లో నాదెండ్ల మనోహర్ గారి నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది మాట్లాడుతూ ఉంటే కరులు కట్టుకుపోయిన మేము వైసీపీకి అండగా ఉంటాం, మేము వైఎస్ఆర్ పార్టీకి మేము సపోర్ట్ చేసిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన పెద్దవాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి మేము జనసేన పార్టీకి చేయబోతున్నాం. దేనికి అంటే మా బిడ్డలు ఊరుకోవట్లేదయ్యా మీకు